అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరవేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామానాయుడు ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుట్రలు కుతంత్రాలుగా ఈవేళ గొడ్డల పార్టీ ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిత్యం అబద్ధాలు అసత్యాలతోటే రాజకీయాలు చేస్తున్నటువంటి గొడ్డల పార్టీ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది అని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ మనం అధికారంలోకి వచ్చాం. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈవేళ ప్రజలకు ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మనందరికీ తెలుసు. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూస్తే రాష్ట్ర బడ్జెట్ అప్పుల మయంగా ఉన్నటువంటి పరిస్థితి, అటు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు 2024లో గొడ్డల పార్టీ మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం గొడ్డల పార్టీ విన్యాసాలు. అందులో ముఖ్యంగా మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే మనం కూడా చూసాం, మనం కూడా సినిమా అరుంధతి సినిమాలో ఆ రోజు కూడా పశుపతి అతన్ని కూడా అట్లా బంధించి సమాధి చేస్తే ఆ సమాధిలోంచి రావాలని పశుపతి ఏ రకంగా ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అతనికి ఒక్కసారి సమాధిలోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఇస్తే ఏ రకంగా పశుపతి అరుంధతి సినిమాలో విధ్వంసం చేశాడో మనందరం కూడా చూస్తాం. అదేవిధంగా మొన్న 2024 ఎన్నికల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని శేషాలో పెట్టి బెరడా పెట్టి బిగించాం మనందరం కూడా. మళ్ళీ ఆ శేషాలోంచి ఆ బెరడా తీసుకుని బయటికి రావాలని ఆ భూతం ప్రయత్నిస్తూ ఉంది. ఎవరైనా జాలిపడి ఆ బెరడా మూత చేస్తే ఆ భూతం ముందు ఆ బెరడా తీసిన వాడిని మింగేస్తుంది. ఎందుకంటే ఆ భూతానికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. ఆ భూతానికి ఇతనే బెరడా తీశాడు, ఇతనే బయటకు రావడానికి సహకరించాడు అనేటువంటి విషయం కూడా ఉండదు. అంచేత ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గొడ్డల పార్టీకి ఏ రకంగా అయితే బెరడా పెట్టి బిగించామో దాన్ని శాశ్వతంగా అట్లానే బెరడా పెట్టి బిగిస్తేనే రేపటి భవిష్యత్తులో మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని తప్పనిసరిగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ